మినీ గురించి మాట్లాడదాం. సో ఈ పై 3 మినీ అనేటువంటిది దేనికి సంబంధించినది గుర్తించండి అని అంటారు. అంటే దేనికి సంబంధించింది అనే ఆప్షన్స్ ఎలా ఇస్తారు? మెటా అనేటువంటిది ఉంది, ఫేస్బుక్, జుకెన్బర్గ్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది, అదొక కంపెనీ. మైక్రోసాఫ్ట్ అని ఇస్తారు, లేకపోతే టెస్లా అని ఇవ్వచ్చు, దెన్ లేకపోతే అమెజాన్ అని ఇవ్వచ్చు. సో ఇలాంటి అంశాలు ఇచ్చినప్పుడు మనం ఈ పై 3 మినీ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది గుర్తించండి అని అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటిదిగా గుర్తించాలి. సో పై 3 మినీని ఎవరు ప్రారంభించారు ఇటీవల అంటే మైక్రోసాఫ్ట్ వారు ప్రారంభించడం జరిగింది. ఈ మైక్రోసాఫ్ట్ వారు ప్రారంభించినటువంటి పై 3 మినీ అనేది ఏమిటి అని అంటే ఇది స్మాల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మోడల్గా గుర్తించాలి. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని, స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అని 2 విధాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటివి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి పై 3 మినీ అనేది స్మాల్ లాంగ్వేజ్ మోడల్గా గుర్తుంచుకోవాలి. సో స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అని అంటే ఏదైతే మనం మాట్లాడేటువంటి భాషలు ఉన్నాయో ఈ భాషలను అర్థం చేసుకుని, అండర్స్టాండ్ చేసుకుని మనం అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి క్యాపబిలిటీస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉంటాయి. సో ఇలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పై 3 మినీ అని అంటున్నాం. ఇటీవల దీన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే మైక్రోసాఫ్ట్ ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది అత్యంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ చెప్పడం జరుగుతుంది. సింపుల్గా క్వశ్చన్ ఇంతే, పై 3 మినీ ఎవరికి సంబంధించింది? మైక్రోసాఫ్ట్కి సంబంధించింది. మైక్రోసాఫ్ట్ ఇటీవల ఏఐకి సంబంధించి దేనిని ప్రారంభించింది అని అంటారు. అందులో క్వశ్చన్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్ ఏమిటి అని అడుగుతారు. అలా అడిగితే పై 3 మినీ అనేటువంటి అంశాన్ని ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. సో ఇలా పై 3 మినీని ఇటీవల ప్రారంభించింది ఎవరు అని అంటే మైక్రోసాఫ్ట్. సో ఇది స్మాల్ లాంగ్వేజ్ మోడల్గా గుర్తుంచుకోవాలి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విభాగంలో కీలకంగా వర్క్ చేయబోతుంది అనేటువంటి అంశాన్ని మైక్రోసాఫ్ట్ తెలపడం జరిగింది. సో ఇప్పుడు ప్రపంచంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో పాటు స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సుకి సంబంధించి మనం పై 3 మినీని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది స్మాల్ లాంగ్వేజ్ మోడల్, రైట్? సో ఇలా ఎక్కడైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే దీనికి సంబంధించి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి లేదా రాయండి. సో మీ ఆన్సర్ రైట్ అవుతుంది, రైట్? ఇక నెక్స్ట్ దీనిని తరువాత మనం నేషనల్ పంచాయతీ డే గురించి మాట్లాడదాం, లేదా దీన్నే జాతీయ పంచాయతీ దినోత్సవం అని అంటున్నాం. సో దీన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం ఒక్కసారి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో జాతీయ నేషనల్ పంచాయతీ దినోత్సవం రైట్. సో ఇప్పుడు ఈ పంచాయతీ దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహించారు ఏంటి అని అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. సో జాతీయ పంచాయతీ దినోత్సవం అనేది మనకి ఏప్రిల్ 24న నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఏప్రిల్ 24న నిర్వహిస్తున్నటువంటి ఈ జాతీయ పంచాయతీ దినోత్సవానికి సంబంధించి 1993 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు, ప్రజాస్వామ్య పాలన వ్యవస్థను మెరుగుపరిచేందుకోసం 73వ రాజ్యాంగ సవరణ చేసి 1993లో 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? 1993 73వ రాజ్యాంగ సవరణ. సో ఇలా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఏమొచ్చినది అని అంటే 3 అంచెల పంచాయతీ వ్యవస్థ వచ్చింది. ఓకే, ఏది అని అంటున్నాం? 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేది రావడం జరిగింది. సో ఇలా ఈ పంచాయతీ వ్యవస్థకి సంబంధించి ఇప్పుడు జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే ఏప్రిల్ 24న నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా నిర్వహిస్తున్నటువంటి ఈ డేకి సంబంధించి 1993 నుంచి 2023కి 30 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా ఎక్కడ అనంటే ఢిల్లీలో, ఎక్కడ అని అంటున్నాం? ఢిల్లీలో ఏం చేశారు అని అంటే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని విజ్ఞాన్ భవన్లో నిర్వహించడం జరిగింది. ఓకే, విజ్ఞాన్ భవన్లో నిర్వహించడం జరిగింది. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చేస్తారో ఒకసారి నేను చూస్తా. సో ఇప్పుడు
మూడంచెల పంచాయతీ వ్యవస్థకి సంబంధించి మొట్టమొదటిసారి ప్రజాస్వామ్య పాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించినది ఎవరు? పోస్ట్ యువర్ ఆన్సర్. మంత్రాయి మెహతాది కమిటీ. నేను కమిటీ గురించి అడగలే ఇక్కడ. మొట్టమొదటిసారి ఈ ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయిలో అందించేందుకు ఎవరు దీన్ని సూచించడం జరిగింది అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన. సో దీన్ని మొట్టమొదటిసారి 1950లో ఎవరు అని అంటే మొదటి జాతీయ అభివృద్ధి మండలి. రైట్, ఇగో దీన్ని గుర్తుంచుకోండి. ఇది సూచించడం జరిగింది. కమిటీ అన్నప్పుడు బల్వంత్ రాయ్ మెహతా మండలి. సో దీనిని ఏమంటారు అని అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అంటారు. మనకి ఎకానమీలో ప్రణాళికలను ఆమోదించడంలో, వాటికి ఆమోద ముద్ర వేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహించేది జాతీయ అభివృద్ధి మండలి. సో దీన్ని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అంటాం. ఇగో ఇది మొదటిసారి అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి పాలన వ్యవస్థ కోసం ఇక్కడ ఇగో దీన్ని సూచించడం జరిగింది. ఎప్పుడు అని అంటే 1950లో అంటున్నాం. ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. 1950 దీన్ని దశకం అనుకోవచ్చు. మళ్ళీ మీరు రైట్, 1952 అంటే ఈ దశాబ్దంలో మొదటిసారి సూచించినది ఈ మొదటి జాతీయ మండలి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేది వచ్చింది. సో దీనికి గాను మనం ఏప్రిల్ 24ని ఈ విధంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది దీనికి సంబంధించి ఈ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా మనం మాట్లాడడం జరిగింది. 26th అండ్ 27th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఇలా ఏప్రిల్ 26th అండ్ 27th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏప్రిల్ 24th అనేది మనకి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే 1993-73వ రాజ్యాంగ సవరణ ద్వారా మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. సో 30 సంవత్సరాలు ఇటీవల పూర్తయినటువంటి సందర్భంగా ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో పంచాయతీ దినోత్సవానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారి అట్టడుగు స్థాయిలో పంచాయతీ వ్యవస్థను తీసుకురావాలి అని చెప్పేసి 1950వ దశకంలో సూచించినటువంటి వారు ఎవరు అని అంటే జాతీయ అభివృద్ధి మండలి లేదా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ మొత్తం అంశాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి. ఓకే, ఇక నెక్స్ట్ మనం మాట్లాడినటువంటిది జాతీయ పంచాయతీ దినోత్సవం ఈరోజు మాట్లాడడం జరిగింది. 5.3 మినీ గురించి మాట్లాడడం జరిగింది. స్మాల్ లాంగ్వేజ్ మోడల్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఆర్బీఐ అనేటువంటి అంశం వస్తే దీంట్లో బోర్డు సభ్యులు ఎంతమంది అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే ఆర్బీఐ బోర్డు సభ్యులు ఎంతమంది అని క్వశ్చన్ అనేది వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 21. ఆ 21 బోర్డు సభ్యులను గుర్తించండి అని అంటే ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్, 2 ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వారు, 10 మంది ప్రభుత్వం చేత నామినేట్ చేయబడినటువంటి వారు, అలాగే 4 మంది ప్రాంతీయ కార్యాలయాల నుంచి ఎంపికైనటువంటి సభ్యులు. ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడ సరేనంటే కోల్కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ. సో ఇలా ఆర్బీఐకి సంబంధించిన బోర్డు సభ్యుల సంఖ్య 21 అనేది క్లియర్గా గుర్తుంచుకోండి. రైట్, ఇక నెక్స్ట్ దీనికంటే ముందు మనం మాట్లాడినటువంటి అంశం భారత్ కువైట్ ఒప్పందం, ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం 2.0 గురించి మాట్లాడడం జరిగింది. అలాగే అగ్రి లెండింగ్ కోసం నాబార్డ్, ఆర్బీఐకి సంబంధించిన ఇన్నోవేషన్ హబ్ ఏకీకృతమై వర్క్ చేస్తూ ఉన్నాయని మాట్లాడినాం. ప్రపంచ మేధో సంపత్తి హక్కులను గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నామంటే ఏప్రిల్ 26th అన్నాం. భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటే 42 అని మాట్లాడినాం 2024కి సంబంధించి. ఇక అలాగే డిజీ లాకర్ గురించి మాట్లాడడం జరిగింది. దీనితో పాటు షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మంత్రుల సమావేశం కజకిస్తాన్లో జరుగుతూ ఉంది అనేటువంటి అంశాలని కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సో ఇలా ఈ మొత్తం అంశాలను
2 డేస్కి సంబంధించి 26th 27th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో అప్డేట్ అవ్వండి. మనం ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. మీకు సంబంధించినటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి క్లాస్.